సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అనమాట. ఈ రోజు వచ్చేసి మన హరిహర వీరమల్లు రివ్యూ అయితే తెలుసుకుందాం అనమాట. సో దానికన్నా ముందు మన ఛానల్కి ఏమైనా కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటే మాత్రం సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ప్లాట్ గురించి మాట్లాడుకోవాలంటే సో సనాతన ధర్మం. సో సనాతన ధర్మంని మన హరిహర వీరమల్లు ఇలా కాపాడాడు అండ్ కోహినూర్ డైమండ్ అనేది ఉంటుంది. సో దాన్ని ఏం చేశారు అనేది మనకి స్టోరీ ప్లాట్ అండ్ పార్ట్ 2లో కూడా అదే కంటిన్యూ అవుతుంది అన్నమాట మీకు. సో కమింగ్ టు ది ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఈ రెండింటిలో హైలైట్స్ ఏంటి అండ్ ఫస్ట్ నెగిటివ్స్ గురించి అండ్ పాజిటివ్ గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. సో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే భయ్య సో లిటరలీ కొన్ని సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. మన ఫస్ట్ హాఫ్లో ఏంటంటే పోర్ట్ సీన్ కానీ లేకపోతే కుస్తీ ఫైట్ కానీ లేకపోతే చార్మినార్ ఫైట్ కానీ సో నాకు లిటరలీ కుస్తీ ఫైట్ అండ్ చార్మినార్ ఫైట్ చాలా హైలైట్ అనమాట. సో ఇవి రెండు వచ్చేసి నాకు చాలా బాగా అనిపించాయి అండ్ పోర్ట్ సీన్ కూడా చాలా బాగా అనిపించింది. సో అక్కడ నుంచి జిమ్స్ కానీ ఫైట్స్ కానీ సో చాలా బాగా అనిపించాయి అనమాట. కొన్ని సీన్స్ అయితే చాలా క్యూట్ అనిపించాయి అనమాట. సో ఫస్ట్ హాఫ్లో కళ్యాణ్ గారి కామెడీ సీన్స్ కానీ సో అక్కడక్కడ నిధి అగర్వాల్ ఆ క్యూట్నెస్ కానీ సో సో మూవీ అనేది మన ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగా వెళ్ళిపోద్ది అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి మూవీలో. సో అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు ఓకే ఈ మూవీని కూడా ఇలా ఇంటర్వెల్ ట్విస్ట్లో ఇలా కూడా పెట్టచ్చా అనే మనకి పాయింట్ అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది మూవీ అనేది మొత్తం మన ఫస్ట్ హాఫ్ అనేది. ఇంకా బీజిఎం అండ్ పర్టికులర్గా బీజిఎం గురించి మాట్లాడుకోవాలి భయ్య. సో మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్కి ఆయన ఆయన ఫైట్ చేసే టైంలో అండ్ డైలాగ్స్ టైమ్స్లో అండ్ ఇంటర్వెల్ టైంలో మనం ఎస్పెషల్లీ కళ్యాణ్ గారి ఎంట్రీ టైంలో మాత్రము కీరవాణి గారు చేసిన డ్యూటీ మాత్రం వేరే లెవెల్ అబ్బా. లిటరలీ నేను డ్యామ్ షూట్గా బల్ల గుద్ది చెప్పగలను. నాకు తెలిసి 6 డేస్ గుర్తుకొచ్చాయి లిటరలీ, నిజం చెప్తున్నా. సో బీజిఎం అనేది 6 ఇచ్చారనమాట కీరవాణి గారు వచ్చేసి. సో బీజిఎం వాస్ గుడ్, నాకు చాలా బాగా అనిపించింది అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే బీజిఎం నాకు చాలా బాగా అనిపించింది. అంటే బీజిఎం సోల్ ఆఫ్ హరిహర వీరమల్లు. సో మీకు అర్థమవుతుంది కదా. సో కమింగ్ టు ది సెకండ్ హాఫ్. సో సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది అంటే సో పర్లేదు ఓకే అయినో. అంటే ఫస్ట్ హాఫ్ అనేది మనకి చాలా ఫైట్స్తో వెళ్తుంది. సో తర్వాత సెకండ్ హాఫ్ అనేది కాస్త ఎమోషనల్లీ మనకి కనెక్ట్ అంటే నేనైతే కనెక్ట్ కాలేదు భయ్య. సో లిటరల్లీ నేను ఒక మాట చెప్తాను, నేను హానెస్ట్గా చెప్పాలంటే సో కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉంటాయి అన్నమాట. సో నాకైతే కనెక్ట్ కాలవి. నేనైతే ఇది ఎవరు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరున్నా కానీ ఫీల్ అవ్వకండి. నాకైతే ఎమోషనల్గా నాకు ఇక్కడ కొంచెం లైట్గా కొన్ని సీన్స్లలో కనెక్ట్ అయ్యాను. సో అది వేరే విషయంలే కానీ కొన్ని సీన్స్ అయితే నాకు అసలు కనెక్ట్ కూడా కాలేదు నేను వచ్చేసి. అండ్ మన కళ్యాణ్ గారికి అండ్ బాబీ డెల్ గారికి ఉండే కొన్ని సీన్స్ కానీ అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ భయ్య. నేను చెప్పాగా నెగిటివ్స్ అని. సో ఓవరాల్ మూవీస్లో నాకు ఇది ఒకటి నాకు నచ్చలేదు అనమాట, క్లైమాక్స్. సో క్లైమాక్స్లో మన కళ్యాణ్ గారు చేసే కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అనమాట. నేను అవి బయటకు అయితే చెప్పలేను. సో మీరు మూవీకి వెళ్తుంటే మాత్రం మీకు ఐడియా ఉంటుంది. సో కళ్యాణ్ గారికి బాబీ డేల్ గారికి జరిగే సీన్స్ ఏముంటాయో క్లైమాక్స్లో, అది తప్ప నాకు మూవీలో నాకు ఏం నెగిటివ్ అనిపించలేదు. సో సాంగ్ ప్లేస్మెంట్ బాగుంది అండ్ కొల్లగొట్టిన సాంగ్ ఏదైతే ఉందో సో వర్త్ వాచ్ సాంగ్ అనమాట. నాకు వచ్చేసి సాంగ్ నార్మల్గా ఆడియో వింటే నాకేం అనిపించలేదు భయ్య. లిటరలీ నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, ఆడియో బొక్కలా ఉంది లిటరలీ. కానీ మూవీ థియేటర్లో చూస్తుంటే మాత్రం అరే ఎందుకురా నేను ఇలా అనుకున్న ఆ సాంగ్ వర్తాలు అనిపించింది నాకు మరి. సో సాంగ్ కానీ కళ్యాణ్ గారి ఫైట్స్ కానీ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి మనం ఏం చెప్తాం భయ్య. కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఒక్కసారి ప్యాక్ ఆడేసారు మొత్తం, సింపుల్గా 1 మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత నిధి అగర్వాల్, సో ఆమె కూడా బాగానే చేసిందనమాట. సో రిమైనింగ్ క్యాస్ట్ ఎవరెవరు ఉన్నారు, బాబీ డియోల్ గారు కానీ సో చాలామంది ఉన్నారన్నమాట. క్యాస్ట్ అనేది చాలా పెద్ద ఉంది, క్యాస్ట్ అండ్ క్రూ చాలా పెద్ద ఉంది. సో అందరి పేరు చెప్పాలంటే టైం కుదరదు కాబట్టి సో బాబీ డియోల్ గారు క్యారెక్టర్ కానీ చాలా రూతులే చూపించారు ఔరంగజేబు క్యారెక్టర్లో. సో రిమైనింగ్ ది పార్ట్ నాకైతే మూవీ అనేది చాలా బాగా అనిపించింది అనమాట. బాగా అంటే ఐ మీన్ డీసెంట్ అనిపించింది. ఓకే వెళ్ళొచ్చు, మూవీకి వెళ్ళొచ్చు. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ ఆడియన్స్తోనే. సో పర్లేదు, కామెడీ సీన్స్ కానీ ఫైట్స్ కానీ అక్కడక్కడ కొన్ని ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగా అనిపించాయి. ఓకే పర్లేదు, మీరైతే వెళ్ళొచ్చు అండ్ డీసెంట్ వాచ్ ఫిల్మ్ అనమాట. అవర్ రేటింగ్ ఫర్ హరిహర వీరమల్లు 3/3/5 అనమాట. సో దాని మించి నేను ఏమి ఇవ్వలేను. సో కొన్ని సీన్స్ అది కూడా కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రజెన్స్ యాక్టింగ్ దానివల్ల 3 ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దట్స్ అవర్ వీడియో అండ్ దట్స్ అవర్ రివ్యూ గైస్. సో మన రివ్యూ అని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ మీరు కామెంట్స్లో చెప్పండి మీరు మూవీ చూసారా లేదా. సో చూస్తే మొత్తం షేర్ చేసుకోండి, మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకోండి.